మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఎస్ఎల్జీ హాస్పిటల్, నిజాంపేట్, బాచ్పల్లి. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. డాక్టర్ గారు, అల్లం అంటే కోవిడ్ టైం నుంచి ఎక్కువగా వింటూ ఉన్నాం, దీనిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయని, ఇది అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుందని. సో జనరల్గా అంటే నేను ఆయుర్వేద డాక్టర్స్ దగ్గర అడుగుతూ ఉంటాను ఈ క్వశ్చన్. సో మీ దగ్గర అడుగుతున్నాను ఎందుకంటే నేను ఒకటి చదివాను అనమాట, ఇది బాగా న్యూరలాజికల్ ఇష్యూస్ని కరెక్ట్ చేయడంలో పనిచేస్తుంది అని. సో అల్లం గురించి మీరేం చెప్తారు డాక్టర్ గారు? అల్లము మనం అనుకున్నట్టుగా కోవిడ్ టైంలోనే కాదు, భారతదేశంలో సంస్కృతి పెరుగుతున్న కూడా అలాగే అల్లం వాడకం కూడా పెరిగింది. దగ్గర దగ్గర 5,000 సంవత్సరాల నుంచి వాడుతున్నారట. ప్రపంచ దేశాల్లో అల్లం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే దేశం భారతదేశం. అంటే భారతదేశంలో వాడకం కూడా అక్కడ శాకాహారి కానీ మాంసాహారి కానీ అల్లం వాడని రోజు కానీ అల్లని వాడని వ్యక్తి కానీ లేరట. అంటే ఇంత గొప్ప దివ్య ఔషధం అని. అంటే అప్పట్లో అల్లం వల్ల ఇన్ని మంచి విషయాలు జరుగుతాయి బ్రెయిన్ కోసం తెలియకపోయినా సైన్స్ ప్రగతి జరుగుతున్న నుంచి అల్లం మీద ఉన్నటువంటి ఆలోచన, ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. ఎందుకంటే అల్లంలో 4,000 బయలాజికల్ కాంపౌండ్స్ అంటారు, అంటే శరీరానికి ఉపయోగపడేటువంటి కొన్ని కాంపౌండ్స్. అందులో 50 యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ మీరు చాలాసార్లు వినుంటారు. ఎందుకది? మెదడుకి ముఖ్యంగా ఉపయోగకరమైనటువంటి గొప్ప పదార్థాలు. ఇవి మెదడుని ఇబ్బంది పెట్టేటువంటి ఫ్రీ రాడికల్స్ అని శత్రువులు ఈ మధ్య తయారై ఉన్నాయి. ఈ ఫ్రీ రాడికల్స్ దేనివల్ల వస్తాయి? స్మోకింగ్ చేసే వాళ్ళు, కాలుష్యం చాలా పెరిగిపోయింది. మీరు మాటకి ప్రపంచ దేశాల్లో రాజధాని అన్నింటిలో ఢిల్లీ రాజధాని మొదటి స్థానం, అగ్రస్థానం ఆక్రమించింది. హైదరాబాద్లో కూడా ఎక్కువే ఉంది పొల్యూషన్. ఇట్లా ఈ పొల్యూషన్ అనేది భారతదేశంలో ఒక మాట అయిపోయింది. స్మోకింగ్ అలాగే పొగ త్రాగడం ఎక్కువైంది. స్ట్రెస్ అనేది సరే రకరకాల కారణాల స్ట్రెస్ పెరుగుతూనే ఉంది. తర్వాత ఈ మొబైల్ ఫోన్ వాడకం వల్ల వచ్చేటువంటి రేడియేషన్ వల్ల కూడా ఫ్రీ రాడికల్స్ సంఖ్య. ఈ ఫ్రీ రాడికల్స్ గురించి ఒక మాట. ఫ్రీ రాడికల్స్ ఏమిటంటే దాంట్లో ఆక్సిజన్ ఉండదు. ఆక్సిజన్ స్వయంగా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ లోపలికి ప్రవేశించి బ్రెయిన్లో ఉండేటువంటి ఆక్సిజన్ మోతాదులు తగ్గించేస్తుంది. ఇప్పుడు బ్రెయిన్ పనిచేయాలన్నా కూడా వెహికల్కి ఎలాగైతే పెట్రోల్ అవసరమో మెదడుకు కూడా ఇది ఆక్సిజన్ ఇది అవసరం కదండి. ఆక్సిజన్ లేమైపోతుంది. ఇది గ్రహించి యాంటీ ఆక్సిడెంట్స్ వాటి మీద దండయాత్ర చేసి ఈ ఫ్రీ రాడికల్స్కి మెదడుకి ఇబ్బంది లేకుండా చేసేటువంటి గొప్ప గురుతర బాధ్యత స్వీకరించాయి. అది ఆ సృష్టికర్త అమర్చాడు. అది అల్లం ద్వారా మనకి చేరుతుంది. ఈ అల్లంలో ఉన్న 40 ఏదైతే మనం 40-50 ఆక్సిడెంట్స్ అని అనుకున్నామో, యాంటీ ఆక్సిడెంట్స్, అందులో ఒక 2 10 నంబర్తో ఒకటి ఉంటుంది, 6 నంబర్తో ఒకటి ఉంటుంది. 10 కొలినాల్ అని ఒకటి, అలాగే 6 షలాబాల్ అని ఒకటి ఉంటుంది. 2 పేర్లు ఉన్నాయి. ఈ 2 కూడా చాలా ప్రత్యేకంగా మెదడు మీద పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మెదడు మీద పనిచేసే పదార్థం ఎలాగంటే మెదడుకి రక్తం సరఫరా ఎక్కువ చేస్తుంది. సిబిఎఫ్ అంటాం, సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో. అల్లం తీసుకుంటే దానివల్ల ఏమిటి? మెదడుకు చేరాల్సినటువంటి ఈ ఆహార పదార్థాలు, పోషక పదార్థాలని మెదడుకు బాగా చేరుకుంటాయి. సరిగదా ఉదయం నుంచి సాయంకాలం వరకు పని చేసిన తర్వాత, ఎంతమంది కూడా మనం ఈ ప్రోగ్రామ్ చేసాం, మెదడులో కొన్ని మలిన పదార్థాలు తయారవుతాయి. ఈ మలిన పదార్థాలను కూడా వెళ్ళి తీసేయటం, బయటకు పంపించేయటం, టాక్సిన్స్ కొన్ని, ఇప్పుడు మాటకు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, వీటిలన్నింటి కూడా బయటకు పంపించే పద్ధతి కూడా ఈ సెరిబ్రల్ బ్లడ్ ఫ్లో వల్ల అల్లం తీసుకోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ, అది మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అల్లం తాలూకా ముఖ్యత ఇంత అంత అని కాదు. ఇప్పుడు అదే కాకుండా ఈ అల్లం వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి మనం అనుకున్నట్టయితే, అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే మెదడుని తాలూకా జ్ఞాపక శక్తి, కాగ్నిటివ్ ఫంక్షన్ అంటాం. అంటే ఏమిటి? ఆలోచన, డెసిషన్ తీసుకోవడం, ఏదన్నా కానీ ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సాధించడం, క్యాలిక్యులేషను, వీటిని ఆంగ్లంలో కాగ్నిషన్ ఫంక్షన్ అంటారు. ఈ అల్లం తీసుకునే వాళ్ళు ఈ కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే మెమరీ, జ్ఞాపక శక్తి, ఇవన్నీ కూడా చాలా పెరుగుతూ ఉంటాయి. అదే కాకుండా ఈ అల్లం వల్ల
శరీరంలో మెదడు లోపల ఉండి కొన్ని ద్రావకాలు ఉత్పత్తి అవుతాయి. దాన్ని సెరోటానిన్ అని, డోపమిన్ అంటారు. ఇవి చాలా అవసరమైనటువంటి, దానిలో సమతూకం వల్ల బ్రెయిన్లో మెదడు తాలూకా పనితనం ఉంటుంది. అంటే ఏమిటి, ఈ సెరోటానిన్, దానికి ఆంగ్లంలో ఒక మాట ఉంది, హ్యాపీనెస్ మాలిక్యూల్ అంటారు. అంటే సెరోటానిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారట. డోపమిన్ కానీ మాట్లాడుకుంటే మోటివేటర్ మాలిక్యూల్, అంటే మనం చేయాలి, పని సాధించాలి, ఆ టార్గెట్ మనకు ఉంది అని చెప్పేటువంటి. ఈ రెండింటి ఏది ఎక్కువైనా ఇబ్బందే కదా. ఆ మధ్యలో ఉండే సమతూకం ఈ అల్లం ద్వారా సాధించి, ఇప్పుడు డిప్రెషన్ లేకపోతే దీంట్లో ఏమన్నా తేడా ఉత్పాదన కానీ తక్కువ అయితే డిప్రెషన్కి వెళ్ళిపోతాడు మనిషి. ఈ డిప్రెషన్ రాకుండా యాంగ్జైటీ తగ్గించి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా ఒకటి బ్రెయిన్ డయాబెటీస్ అని ఒక మాట వచ్చింది. మీరు అడగవచ్చు బ్రెయిన్ డయాబెటీస్ అంటే ఏమిటి అని. అంటే మామూలుగా డయాబెటీస్ అంటే ఏమిటి, శరీరంలో ఉండేటువంటి ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్ అండ్ ప్యాంక్రియాస్ క్లోమగ్రంథిలో ఉన్నది ఏదో కారణం వల్ల ఇన్సులిన్ ఉత్పాదన తగ్గిపోతుంది అని. ఇది కొన్ని పర్టికులర్ ఆల్జీమర్స్ వ్యాధి అని ఉంది. ఆల్జీమర్స్ వ్యాధి అంటే మర్చిపోవడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, తన ఉనికినే తను కోల్పోవడం అనేటువంటి ఒక వ్యాధి. అది వయసును బట్టి సంక్రమిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం కూడా చూస్తున్నాం. ఈ ఆల్జీమర్స్ వ్యాధులు ఏమవుతుందంటే మెదడులో ఉండే కణాలు ఇన్సులిన్కి రెసిస్టెంట్ అయిపోతాయి. అది దాని వలన ఇంకా షుగర్ తాలూకా పనితనం తగ్గిపోయి షుగర్ సాంద్రత పెరుగుతూ ఉంటుంది. దీనినే బ్రెయిన్ డయాబెటీస్ అంటారు. దీనిని తగ్గించడానికి కూడా ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే నడకలో ఏదైనా ప్రాబ్లం రాకుండా ఉండడం కానీ, తర్వాత ఇందాక చెప్పినట్టుగా నా పనులు సాధించటంలో కానీ ఈ తాలూకా అల్లం తాలూకా ఉపయోగం ఎంత అంత కాదు. ఈ ఫ్రీ రాడికల్స్ అన్నవి లేకుండా ఉండేటట్టే పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు. కాబట్టి అల్లం అన్నది దివ్య ఔషధం అండి ఒకటి. ఇంకొక ముఖ్యమైన సమాచారం ఈ మధ్యన వచ్చింది ఏంటంటే, మనం పసుపు గురించి మాట్లాడుకుంటే రోజు వాడేది కూరగాయల్లో, ఆకుకూరలు, అన్నిట్లో కుర్కుమిన్ అని ఒక వస్తువు ఉంటుంది. ఆ కుర్కుమిన్ అంటే అల్లంలో కూడా ఉందట. అసలు కుర్కుమిన్కి ఈ మధ్యన మారు పేరు పెట్టిందంటే మెదడుకు వెళ్ళే పోషకాహారంలో బంగారం లాంటిదట. అంటే దీనిని మించింది లేదట. దానికి ఉన్న ఉపయోగాలు చూస్తే బాక్టీరియా మీద కానీ, వైరస్ మీద కానీ, కోవిడ్ కాదు వాళ్ళ బాబు మీద అయినా కానీ గట్టిగా ఎదుర్కొని చేసేటువంటి గొప్ప గుణం ఉంది ఈ కుర్కుమిన్లో. ఈ కుర్కుమిన్ కూడా ఈ అల్లంలో ఉంది. కాబట్టి ఇవన్నీ ఈ మేలి కలయిక వల్ల అల్లం అన్నది ఎంతో ఎంతో ప్రశస్తమైంది, ఉపయోగకరమైంది. మరి డాక్టర్ గారు, ఇలాంటి లాభాలన్నీ కలగాలంటే అల్లంని ఎంత మోతాదులో ఎలా తీసుకోవాలంటారు? ఇది అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న. ఇది 3 నుంచి 4 గ్రాములు రోజుకి. మామూలుగా ఆరోగ్యవంతులైన వాళ్ళు ఎవరైనా గర్భవతి ఉన్నారనుకోండి, గర్భవతిగా ఉన్నప్పుడు 1 గ్రాము కంటే పెంచకూడదు. ఎందుకంటే ఏదన్నా కానీ అతి సర్వత్రా హేతు అన్నట్టే అల్లం మోతాదు ఎక్కువైంది అనుకోండి, ఏదో జీర్ణకోశంలో ప్రాబ్లం రావడం కానీ, ఏదో ఇబ్బందిలాగా ఉండడం కానీ, అదే కాకుండా ఎక్కువ డోసు అల్లం ఉండేటట్టయితే డిప్రెషన్ కూడా మెదడులో ఎక్కువ అవుతుంది. ఒక పక్క నుంచి ఏదైతే యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గడానికి ఉపయోగపడుతుందో, రెండో పక్క నుంచి ఈ డిప్రెషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 3 నుంచి 4 గ్రాములు శాస్త్రం సరే సమ్మతమైంది. ప్రెగ్నెంట్ అంటే గర్భవతి స్త్రీలలో అయితే 1 గ్రాము కన్నా ఎక్కువ ఉండకూడదు. డాక్టర్ గారు, ఒక అలోపతి డాక్టర్ అయ్యిండి ఇలాంటి ఫుడ్స్ గురించి అయితే చాలా చక్కగా చెప్పారండి. అంటే నేను మొదటిసారి వింటున్నాను ఇలా చెప్పడం అనేది. సో ఇది సైంటిఫికల్గా ప్రూవెను, ఇలా పనిచేస్తుంది, సో మెదడుకి బాగా పనిచేస్తుంది, ఖచ్చితంగా తీసుకోవాల్సింది. అందరూ ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో ఇంతటి దివ్య ఔషధాన్ని అందరూ కూడా వాడుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందామండి. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు డాక్టర్. నమస్కారం.